ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల నుండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఉదయము నిద్ర లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించేది వారి గురించి మాత్రమే. వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని ప్రణాళికలు వేసుకోవడంతోనే రోజంతా గడిచిపోతుంది. ఒక్కరోజైనా తనను సృజించిన సృష్టికర్తను గాని, తను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం గురించి గాని ఆలోచించే సమయమే ఉండదు. ఈ శరీరాన్ని వాళ్లే తయారు చేసుకున్నట్లుగా భావించి మట్టిలో కూరుకుపోయే ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. విలాసవంతమైన భవనాలు, కార్లు, ఖరీదైన బట్టలు, సుఖవంతమైన జీవితం జీవించడానికి అవసరమైనవన్నీ సమకూర్చుకోవడానికే సమయమంతా కేటాయిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఈ లోకభోగాలు అనుభవించడానికి పెంచి పోషిస్తూ ఉంటారు. మన శరీరంలో ఉండే భాగాలు ఏంటో మనకు తెలియదు. ఎంత రక్తం ఉంటుందో తెలియదు. ఎన్ని ఎముకలున్నాయి, ఎంత మాంసం ఉంది, ఎన్ని నరాలున్నాయి, లోపల మన శరీర భాగాలు ఎలా పనిచేస్తాయో కూడా మనకు తెలియదు. ఈ శరీరానికి ఏదైనా రోగం వస్తే కుయ్యో మొర్రో అంటూ ఏడ్చుకుంటూ ఆసుపత్రికి పరిగెత్తడం తప్ప అసలు ఏ రోగం రాకుండా మన దేహాన్ని మనం కాపాడుకోగలుగుతామా? అయినా కూడా ఈ శరీరం మీద మనకే పూర్తి హక్కు ఉన్నట్లుగా ఈ శరీరం కోసం ఎంత హంగు ఆర్భాటం చేస్తామో. మన శరీరంలో నివసిస్తున్న ఆత్మ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేనంతగా శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆ ఆత్మ మన శరీరంలో లేకపోతే మన శరీరం దేనికి పనికొస్తుంది చెప్పండి? మట్టిలో కప్పి పెట్టకపోతే కంపు కొట్టే శరీరానికే కదా మనం ఇంత విలువ ఇస్తూ ఉన్నాం. చనిపోతే పనికిరాని ఈ శరీరం కోసమే కదా చనిపోయే వరకు పోరాడుతూ ఉండేది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుడు దయచేసిన ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మన శరీరానికి విలువ. ఈ శరీరంతో మనం చేసే పనుల వలననే మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడుతుంది. ఆదాము చేసిన పాపం వలన వచ్చిన మరణము మానవుల్ని నరకపాత్రుల్ని చేసింది. మరణించిన తర్వాత ఏ మానవుడు నరకానికి వెళ్లకుండా పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకురావడానికి తన ఏకైక కుమారుని మానవుల యొక్క పాపముల నిమిత్తం శిలువలో బలిగా అర్పించాడు. పాపానికి దాసులుగా ఉన్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని వెలగా ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడాయన. నిజానికి మన ఆత్మ నివసిస్తున్న ఈ దేహము మనది కాదు. ఈ దేహము మీద మనకు ఎలాంటి హక్కు లేదు. యేసుక్రీస్తు తన చివరి రక్తపు బొట్టు వెచ్చించి కొనుక్కున్నాడు మనల్ని. అయితే మానవులు అది గ్రహించకుండా తమ జీవితాన్ని ఇంకా ఆ దాసత్వంతోనే ఉంచుతూ యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మనిషి తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి పాపాలకు లోనే తనకు తానుగా తన శరీరాన్ని నరకానికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మహిమ రావాలి అంటే ఈ భూమి మీద మన దేహంతో దేవుని పని చేసి ఆయనను మహిమపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము గనక మన దేహముతో దేవుణ్ణి మహిమపరిచేందుకు ఇష్టపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మా గురించి, మా శరీర ఆశల గురించి మాత్రమే మేము ప్రయాసపడుతూ మా జీవితమంతా వృధా చేసుకున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. నీవు విలువ పెట్టి మమ్మల్ని కొన్నావయ్యా. మా దేహముతో నిన్ను గనపరిచే భాగ్యము మాకు దయచేయమని మూయబడిన మా మనోనేత్రములను తెరిచి మా జీవితాలను నీ ఆత్మతో వెలిగించి నీ నామానికి మహిమకరంగా జీవించు భాగ్యము నాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అనుదిన దైవిక స్ఫూర్తి అనే ఈ క్లుప్త సందేశాలు మన ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ప్రియులైన వారికి పరిచయం చేయగలరు. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.